నేపాల్ ఇప్పుడు ప్రజాస్వామ్యం కోసం రగులుతున్న అగ్నిపర్వతం. ప్రభుత్వంపై కోపంతో ఊగిపోతున్న నిరసనకారులు కర్ఫ్యూ ఆదేశాలను తుంగలో తొక్కుతూ వీధుల్లోకి దూసుకొస్తున్నారు. సామాజిక మాధ్యమాలపై నిషేధం విధించడంతో మొదలైన ఆందోళనలు తీవ్ర రూపం దాల్చాయి. ఆవేశంతో ఊగిపోతున్న నిరసనకారులు కొన్ని చోట్ల అదుపు తప్పడమే కాదు అమానుషంగా వ్యవహరిస్తున్నారు. అధికార పీఠాలపై గర్వంగా కూర్చొని కంటి చూపుతో శాసించిన మంత్రులను వీధుల్లో పరిగెత్తించి మరీ కొడుతున్నారు. మంత్రులపై జనం కోపం అగ్గి జ్వాలలాగిపోతుంది. నేపాల్ రాజధాని కాఠ్మాండు వీధుల్లో ప్రజల ఆందోళనలు పతాక స్థాయికి చేరుకున్నాయి. నిరసనకారుల బారి నుంచి తప్పించుకునేందుకు ఆర్థిక మంత్రి 65 ఏళ్ల బిష్ణు ప్రసాద్ పౌడేల్ చేసిన ప్రయత్నం విఫలమైంది. పారిపోయే ప్రయత్నం చేస్తున్న మంత్రిని ఆందోళనకారులు వెంబడించారు. ఒక యువకుడు మంత్రిపై ఎగిరి తన్నగానే ఆయన గోడకు గుద్దుకుని కింద పడిపోయారు. కానీ మళ్లీ లేచి ప్రాణభయంతో పరుగు తీశారు. నేపాల్ వీధుల్లో నిరసనకారుల అరుపులు, చేతుల్లో కర్రలు, రాళ్లు పట్టుకుని తిరుగుతున్న వారితో యుద్ధభూమిలా మారింది. ఆందోళనకారులు మంత్రుల ఇళ్లపై దాడికి పాల్పడ్డారు. నాయకులపై జనసముద్రం ఎగసిపడింది. మంత్రులపై చెప్పులు, రాళ్ల వర్షం కురిపించారు. ప్రజాస్వామ్యానికి ప్రతీకలుగా పాలించిన నాయకులు ప్రాణాలు అరచేతుల పెట్టుకుని దాక్కోవలసిన పరిస్థితి ఏర్పడింది. భయంతో పారిపోయేందుకు పరిగెత్తితే వెంబడించి మరీ దాడి చేశారు. ఆర్థిక మంత్రి పౌడేల్ మాత్రమే కాదు, మాజీ ప్రధాని షేర్ బహదూర్ దేవ్బా, ఆయన సతీమణి ప్రస్తుతం విదేశాంగ మంత్రి అర్జూ దేవ్బా కూడా ప్రజా ఆగ్రహానికి గురయ్యారు. ఆందోళనకారులు వారిని చుట్టుముట్టి దాడి చేశారు. నాయకుల ఇళ్లు, ప్రభుత్వ భవనాలు ఇక అగ్నికి ఆహుతవుతున్నాయి. పార్లమెంటు, సుప్రీంకోర్టు వంటి ముఖ్య భవనాలకు నిప్పంటించిన దృశ్యాలు బయటకొచ్చాయి. ప్రజలు స్వేచ్ఛగా పాలకులను ప్రశ్నించే అవకాశం లేకుండా అణిచివేయాలన్న ప్రయత్నాలపై జనం ఆగ్రహంతో రగిలిపోతున్నారు. సోషల్ మీడియాను నిషేధించి తమ గొంతు వినిపించకుండా తొక్కిపెట్టడంతో జనం పాలకులపై తిరగబడ్డారు. ఇలా చిన్నగా మొదలైన ఆందోళన ఉధృతంగా మారి ఏకంగా అగ్నిపర్వతాన్ని బద్దలు చేసింది. ఆ విస్ఫోటనం దెబ్బకు దేశమంతా ప్రకంపనలు సృష్టించింది. ప్రజలు నోరు మూయించాలని ప్రయత్నిస్తే వారి ఆగ్రహం గర్జనగా మారుతుందని నేపాల్ నిరూపించింది. ఇప్పటికే 22 మంది ప్రాణాలు బలి తీసుకున్న ఈ హింస దేశ భవిష్యత్తుపై ప్రశ్నార్థకం చేస్తోంది. ప్రభుత్వ ఆస్తులను ధ్వంసం చేయొద్దు అని పిలుపునిచ్చినా హింసాకాండ ఆగలేదు. దీంతో కొన్ని విద్యార్థి సంఘాలు ముందుకొచ్చి ఆ ఆస్తులను రక్షించడానికి రంగంలోకి దిగాయి. అయినా హింస ఆగుతున్న దాఖలాలు కనిపించడం లేదు. దేశంలోని ఎయిర్పోర్టులన్నీ మూతపడ్డాయి. అన్ని రకాల విమాన సర్వీసులు కూడా నిలిచిపోయాయి. భారత్ నుంచి నేపాల్కు కూడా విమాన సర్వీసులు రద్దయ్యాయి. అల్లర్ల దెబ్బకు నేపాల్ ప్రధాని కేపీ శర్మ ఓలీ రాజీనామా చేశారు. అధ్యక్షుడు వెంటనే ఆమోదముద్ర వేశారు. కొత్త ప్రభుత్వం ఏర్పాటుపై చర్చలు మొదలయ్యాయి. ఓలీ దేశం విడిచి వెళ్లారని వార్తలు వినిపిస్తున్నాయి. మరోవైపు వీధుల్లో రగులుతున్న ప్రజలు ఇప్పుడు ఒక కొత్త పేరు నినదిస్తున్నారు. బాలెన్ 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 అనే పేరు నేపాల్ వీధుల్లో మారుమోగుతుంది. కాఠ్మాండు మేయర్ బాలేంద్ర షా నేపాల్ యువతకు ఐకాన్ గా మారారు. ఆయన రేపర్, ఇంజనీర్ కూడా. జంజట్ తరహా నిరసనల మధ్య కొత్త ప్రధాని అభ్యర్థిగా ఆయన పేరు ట్రెండింగ్లోకి వచ్చింది. నేపాల్ వీధి విప్లవంగా మొదలైన నిరసనలు దేశాన్ని కుదిపేస్తున్నాయి. ఆందోళనకారుల నిరసనల దెబ్బకు మంత్రులే కాదు,
ప్రధానమంత్రి పీఠాలు కూడా కదిలిపోయాయి. ప్రజల ఆగ్రహం కట్టలు తెంచుకుంది. మంత్రులు ప్రధాని ఇళ్లపైనే దాడికి దిగడం యావత్ ప్రపంచాన్ని దిగ్భ్రాంతికి గురిచేసింది. మంత్రుల కుర్చీలను దహనం చేస్తున్న ఆగ్రహం కొత్త నాయకత్వానికి మార్గం చూపుతుందా, లేక ఈ అగ్నికాండ నుంచి కొత్త నాయకుడు పుట్టుకొస్తాడా, లేక దేశాన్నే కల్లోలంలో ముంచుతుందా? ఇప్పుడు ప్రపంచమంతా ఎదురు చూస్తున్న ప్రశ్న ఒక్కటే. ఈ దహనకాండలోంచి కొత్త నాయకుడు అవతరిస్తారా, లేక నేపాల్ ప్రజాస్వామ్యం మరింత చీకటిలోకి జారిపోతుందా? సమాధానం కోసం ప్రపంచం మొత్తం కళ్ళప్పగించి చూస్తోంది. That's all for now. For more updates,